తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీలా కాకుండా ప్రజలకు సేవలందించే విధంగా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు గదుల సాయిబాబా తెలిపారు. 36వ డివిజన్ పెగ్గోడ స్కూల్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేత్ర పరీక్ష శిబిరం నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ నంబూరు శ్రీనివాసరావు, తులసి దంపతుల సారథ్యంలో జరిగిన శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు గదుల సాయిబాబా ప్రారంభించారు. శ్రీ సూర్య ఐ కేర్ హాస్పిటల్ సీఈఓ రాంప్రకాష్, నేత్ర వైద్యులు, సిబ్బంది స్థానిక ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు ఉచితంగా అందించారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు సూచించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందించేందుకు ఎమ్మెల్యే కొండబాబు సముఖత వ్యక్తం చేశారని అన్నారు. సుమారు 350 మంది నేత్ర పరీక్షలు చేయించుకోగా కూటమి నాయకులు పిల్లారిశెట్టి రాజేశ్వరి, సురేష్, కోల ఎల్లారావు, కప్పునాతి నాగకుమార్, శివ తదితరులు ఉన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ నల్లూరు శ్రీనివాస్ గారు మరియు తులసి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏఎల్ఐ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ ఐ క్యాంప్ లో దగ్గర 300 మంది వరకు ఇప్పుడు వరకు చూపించుకోవడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో క్యాటరాక్ట్ కానీ లేకపోతే స్పెక్ట్స్ కానీ ఏమన్నా అవసరం అయితే కూడా ఏఎల్ ఫౌండేషన్ వారి తరఫున కూడా మాకు స్పాన్సర్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియపరచడం జరిగింది. అలాగే ఇప్పుడే మన శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే గారు తెలియపరచడం జరిగింది. ఎవరికైనా ఆపరేషన్స్ పెద్ద స్థాయిలో జరిగితే కనుక ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మేము ఫండ్ రైజ్ చేసి మేము వాళ్ళకి కూడా సహాయం చేస్తాం వార్డు ప్రజలకు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే నేను జనసేన పార్టీ తరఫున ఈ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నందుకు మా కూటమి సభ్యునైనటువంటి మా కూటమిలో భాగమైనటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లూరు శ్రీనివాస్ గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిదాయకంగా మేము తీసుకుంటాం. ఆయన కూడా ఎప్పుడు సేవా కార్యక్రమంలో ముందుకెళ్తుంటారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని మా కూటమి సభ్యులు కూడా అలాగే మాకులాగే మా కూటమి సభ్యులు కూడా టీడీపీ తరపు నుంచి నల్లూరు శ్రీనివాస్ గారు ఇలాంటి క్యాంప్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్యాంపులు ఎన్ని చేసినా కూడా కూటమి సభ్యులు అందరం కూడా కలిపి ఖచ్చితంగా ఒకరికొకరు సహకారాన్ని అందించుకుని మరిన్ని క్యాంపులు ఇలా నిర్వహించి ప్రజలకు మేము అతి చేరువుగా ఉంటామని, వారికి కావాల్సిన అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లోని కూడా మేము తోడుగా ఉంటామని కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు ఏఎల్ఐ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున శ్రీ సూర్య కంటి ఆసుపత్రి తరపున ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఈరోజు పగోడా స్కూల్ నందు శ్రీ నల్లూరు శ్రీనివాస్ గారు, తులసి దంపతుల సహకారంతో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సుమారు ఒక 300 మంది పేద ప్రజలు విచ్చేసి కంటి పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా అబౌవ్ 60 వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి కంటి సుక్కలు అని చెప్పి క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం అవుతున్నాయి. కొంతమందికి కళ్ళద్దాలు కూడా పడుతున్నాయి. కొంతమందికి కంట్లో నలకబడినట్టు, కంట్లో అలర్జీ ఉన్నట్టు ఉన్నాయి. వాళ్ళకి మందులు ఇస్తున్నాము. ఈ కంటి వైద్య శిబిరం ద్వారా అవసరమైన క్యాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమైన వాళ్ళకి మన నల్లూరు శ్రీనివాస్ గారి సహకారంతో ఏఎల్ఐ ఫౌండేషన్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన క్యాటరాక్ట్ ఆపరేషన్లో అవసరమైన వాళ్ళకి మన కాకినాడ ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా చేయిస్తా అని చెప్పి మాటిచ్చారని చెప్పి మన నల్లూరు శ్రీనివాస్ గారు చెప్పారు. దీనికి ఏఎల్ఐ ఫౌండేషన్ తరపున శ్రీ కొండబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నాను మన నల్లూరు శ్రీనివాస్ గారికి, తులసి గారికి, మిగతా వార్డు మెంబర్లకి, ఇక్కడికి స్థానికులకి అందరికి కూడా ఏఎల్ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య కంటి ఆసుపత్రి తరపున ధన్యవాదాలు తెలిపింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారి యొక్క ఆలోచన మేరకు ఈ నిర్ణయాలు తీసుకొని మా వార్డుకి సంబంధించిన వార్డు ఇన్ఛార్జీలందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇలాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ కూడా కంటి ఆపరేషన్ల గురించి చేయడం గురించి ఈ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లూరు శ్రీనివాస్ గారు అనేక విషయాలు పూర్తిగా చెప్పారు. ఏదైతే ఎమ్మెల్యే గారు ఉచితంగా ఉన్నవాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి కంటి ఆపరేషన్ చేయడానికి కూడా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం అన్నది చాలా సంతోషదాయకం. మరి ఈ విధంగా ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు అనేక ఆలోచనలతో ముందుకెళ్తుంటారు. ఆయన ఆలోచన ప్రకారంగా మిగిలిన వార్డుల నుంచి కూడా అందరూ కూడా వచ్చారు. నా వార్డుల నుంచి కూడా ఇన్ఛార్జీలు వచ్చారు. వాళ్ళకి కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు మీరు కూడా అందరూ కూడా చేస్తే బాగుంటుంది. అది మనకి బాగుంటుంది. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించినట్టు కంటి చూపు అన్నది చాలా విలువైనది. ఆ విలువైన కంటి చూపు దాన్ని మీరు 10 మందికి దానం చేసినట్టుగా అవుతుంది. కాబట్టి వార్డు ఇన్ఛార్జీలు అయితే ఎవరైతే వచ్చారో అందరికీ నమస్కరిస్తూ ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జీలు కూడా చేయాలి. నా వార్డు ఇన్ఛార్జ్, నా క్లస్టర్కి సంబంధించిన వార్డు ఇన్ఛార్జీలు అయినటువంటి వచ్చిన వారు ముగ్గురు కూడా వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి నల్లూరు శ్రీనివాసు దంపతులు ఇద్దరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అందరికి కూడా కంటి విషయంలో క్యాటరాక్ట్ ఆపరేషన్ వరకు వెళ్ళిపోకుండా ముందుగానే మనం ఎగ్జామిన్ చేసుకుని ఆ పరీక్షకు అనుగుణంగా మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అవసరమైన 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ స్పెట్స్ ఇతరత్ర విషయాల్లో మనం అప్రమత్తంగా ఉంటే రాబోయే రోజుల్లో కొంచెం మనం కంటి చూపు దూరంగా అయ్యే అవకాశం లేకుండా చక్కని మన కళ్ళు మనం ప్రసాదించలేక మన అవకాశం ఉంటుందని చెప్పిన మీద నేను మా స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారిని ఈ విషయమే కోరి ఇక్కడ ముఖ్య అతిథిగా రమ్మని కూడా కోరడం జరిగింది. కానీ ఆయనకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ 4-5 రోజులు ఆయన వేరే రాష్ట్రాల్లో పర్యటించడం వల్ల ఒక టైర్ అవ్వడం వల్ల రాలేదు. అయినప్పుడు కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ వార్డు ప్రజలకి, ఇక్కడ ఉన్న హాస్పిటల్కి, సిబ్బందికి వీళ్ళందరికీ కూడా నేను తెలియజేసిన ఏంటంటే మినిమం ఏదైనా చిన్న చిన్న విషయాల్లో ఈ కన్సల్టేషన్ కానీ స్పెట్స్ కానీ ఇవన్నీ ఉంటే మా లెవెల్లో మేము ఇది సెటరేట్ చేస్తాం. అంతకు మించి ఏదైనా ఆపరేషన్స్ ఉంటే దానికి 30,000 40,000 అయినా ఏదైనా వార్డులో ఒక మినిమం మెంబర్స్ మేము క్వాలిఫై చేసి వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు, అంటే అర్హత మీన్స్ పేదరికం బయట కావడం వాళ్ళందరూ కూడా నేను కొండబాబు గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి ట్రై చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా వార్డు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇంచుమించుగా మేము అందరినీ పిలిచాము, అందరూ అటెండ్ అయ్యారు. చాలా సంతోషం. ఇలాగే ఈ కార్యక్రమాలు మిగతా వాటిలో కూడా దిగ్విజయం చేస్తారని మా యూనిట్ వార్డు ఇన్ఛార్జీలందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎండి రామప్రకాష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ అండి.